కానీ వాళ్ళే హిందూ పరిరక్షకులు అంటారు గదా! ఇక్కడ అసలైన పరిరక్షకులు ఎవరు? హిందూ మతానికి పరిరక్షకులు, హిందూ మతం యొక్క విలువలను ఆచరించేవాళ్ళు పరిరక్షకులు. హ్మ్. హిందూ మతం యొక్క విలువలను ఆచరించకపోతే మీరు దాన్ని ఎలా పరిరక్షిస్తారు? హిందూ మతం మీద ఎవరో బయట నుంచి దాడి చేసేస్తున్నారు, మేము రక్షించాలంటే మీ పార్టీ ఎప్పుడు పెట్టారు? 1980లో బీజేపీ పెట్టారు. 1925లో ఆర్ఎస్ఎస్ పెట్టారు. ఈ ఆర్ఎస్ఎస్ పెట్టి 100 సంవత్సరాలు అయింది. కానీ హిందూ మతం ఎప్పటి నుంచి ఉంది? వేల సంవత్సరాల నుంచి ఉంది. నువ్వు ఎప్పటి నుంచి పుట్టావు? మొన్న పుట్టావు. నువ్వు మొన్న నుంచి పరిరక్షిస్తే ఇప్పటిదాకా ఎవడు పరిరక్షించాడు? ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు. ఎందుకంటే హిందూ మతాన్ని నువ్వు వచ్చి రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాలకు వాడుకుంటూ పరిరక్షించాల్సినంత చిన్న వ్యవస్థ కాదు. నువ్వు హిందూ మతంలో ద్వేషాన్ని చూపించి నీ రాజకీయాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేశావు. హిందూ మతాన్ని ఇప్పటిదాకా దాన్ని విలువలకు కట్టుబడినటువంటి మహానుభావులు దాన్ని పరిరక్షించారు. హిందూ మతాన్ని పరిరక్షించాలంటే దానిలో ఇప్పుడు మనం ఒక స్ట్రక్చర్ని పరిరక్షించాలంటే ఆ స్ట్రక్చర్లో మర్రి చెట్లు మొలిచేయనుకోండి, మనం కొట్టేసేయాలి. అంతే కదా, మళ్ళీ అది కూలిపోతుంది కదా. ఆ స్ట్రక్చర్లో ఇనుముకు తుప్పు పడుతుంది అనుకోండి, గబగబా దాన్ని పెయింటింగ్ చేయాలి, లేకపోతే పాడైపోతుంది కదా. ఇప్పుడు ఈ వ్యవస్థలో సమానత్వం బేసిస్ మీద స్టార్ట్ అయిన హిందూ మతంలో అసమానత్వం వచ్చి కులం వచ్చింది అనుకో, మనకు తెలుసు ఎంత కులం అనేది ఎంత దారుణమైన వ్యవస్థగా ముందుకు వచ్చిందో. మతమే దారి తప్పి దాంట్లో మతాల పుస్తకాలు స్మృతుల్లో వాటిలో కులానికి హైలైట్ చేస్తూ రాశారు. పురాణాల్లో వాటిలో చాలా చోట్ల కులాన్ని హైలైట్ చేసే విధానం మనకు కనిపిస్తుంది. ఇది ఒరిజినల్ పుస్తకాల్లో ఒరిజినల్గా స్టార్టింగ్లో లేదు, తర్వాత వచ్చింది. మీరు మతాన్ని పరిరక్షించదలుచుకుంటే ఈ చెట్లను పీకేయాలి, ఈ కలుపు మొక్కలు. అంటే మతాన్ని పరిరక్షించదలుచుకుంటే మొట్టమొదట ఇక్కడ ఉన్న అసమానత్వం మీద కులం మీద ఫైట్ చేయాలి. ఫైట్ చేస్తుంటే రోజు ఇక్కడి నుంచి క్రిస్టియానిటీకో ఇస్లాంకో మరెక్కడికో పరిగెట్టేవారు కాదు జనం. ఇవాళ చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయారంటే ఇక్కడ మనం టెంపుల్లోకి రానివ్వలేదు కాబట్టి, ఎక్కడికి లోపల తొంగి చూడనివ్వలేదు కాబట్టి. తిరుపతి గుడికి 1947 దాకా దళితులు వెళ్ళటానికి వీల్లేదు. 47లో ఆయన భయ సూర్యమూర్తి గారు దాన్ని ఉద్యమం చేశారు. మధురై గుడిలో కక్కన్ గారు ఉద్యమం చేశారు. అంటే 47-48 దాకా ఎవరు లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. అంటే ఆశ్చర్యం ఏంటంటే దళిత ఉద్యమకారులు కూడా పేర్లు చెప్పరు, నేను చాలా పేర్లు చెప్తాను. పూరి గుడిలో ఉద్యమం చేశారు, పండరీపురంలో ఉద్యమం చేశారు, వారణాసిలో ఉద్యమం చేశారు. ఇవన్నీ ఉద్యమాలు చేస్తే లోపలికి వెళ్ళారు. అప్పటిదాకా వెళ్ళడం లేదు. వెళ్ళలేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థించుకోవాలి, నాకు దేవుడు తోడు ఉండాలి, నాకు ఉపకారం చేయాలని మనిషి కోరుకుంటాడు. నీకు దేవుడు గుడి తలుపులు మూసిన తర్వాత ఆటోమేటిక్గా బయటకు వెళ్తాడు కదా. అట్లా బయట మతాలు వెళ్ళిపోయారు. మీ మతంలో కనుక దీన్ని కాపాడాలని దీన్ని మీరు మతాన్ని కాపాడాలనుకుంటే మీరు మొట్టమొదటి అసమానత్వమే యుద్ధం చేయాలి. 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ చరిత్రలో ఒక్కసారి కూడా కులమే పోరాడలేదు. పైపెచ్చి వాళ్ళ పుస్తకాల్లో కులం చాలా గొప్పదని రాసుకున్నారు. చాలా గొప్పది, ఇది చాలా రక్షించింది, ఈ కులాన్ని వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు తప్పు చేస్తున్నారు, కులం ఉండాలి అని రాసుకున్నారు. మరి హిందూ మతాన్ని రక్షించారా, మరి భక్షించారా? అలాగే బీజేపీ దాని చరిత్రలో అది కూడా హిందూ మతం రక్షించడానికి సరిపడిన పోరాటాలు ఏం చేయలేదు. పైపెచ్చు హిందూ మతం దేన్ని వద్దంటుందో ఆ ద్వేషాన్ని ఎక్కించే ప్రయత్నం చేస్తారు. ముస్లిం జావు పాకిస్తాన్, పాకిస్తాన్ యొక్క ఖబరస్థాన్ అనే నినాదాలు రథయాత్రలో ఇచ్చారు. అంటే ముస్లింలు పాకిస్తాన్ వెళ్ళిపోండి, లేకపోతే ఇక్కడి నుంచి లేకపోతే శ్మశానంకి వెళ్ళండి. ఈ ద్వేషం ఇది. ఈ ద్వేషం అనేది మా విద్వేషావహై అంటుంది హిందూ మతం. అద్వేష్ట మైత్ర కరుణయవచ అంటుంది. ద్వేషించకూడదు అంటుంది. తత్వన విజుగుప్సతే అంటుంది. ద్వేషరాహిత్యం హిందూ మతం ఆదర్శం. నువ్వు ద్వేషాన్ని చెప్తున్నావు. ద్వేషాన్ని చెప్పేవాడు హిందూ ఎట్లా అవుతాడు? అసలు హిందువే కాదు నువ్వు. ఇక హిందూ మతం రక్షించడం వేరే మాట. హిందువు కానివాడు హిందూ మతం విలువల్ని పాటించినవాడు హిందూ మతాన్ని ఎట్లా రక్షిస్తాడు?